హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, మనం సండే వచ్చిందంటే చికెన్తో డిఫరెంట్ టేస్ట్లతో కర్రీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం కదా. ఈసారి నేను చూపించబోయే ప్రాసెస్లో మీరు కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, కొత్తగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ టేస్ట్తో మీరు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి ఉండరు, అంత కమ్మగా ఉంటుందండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఈ కర్రీ అనేది రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ఒకసారి నేను చూపించబోయే ప్రాసెస్తో ప్రిపేర్ చేసి చూడండి. వీడియోని మధ్యలో స్కిప్ చేశారంటే అర్థం కాదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా 1/2 kg చికెన్ తీసుకుని నేను కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానండి. ఆ చికెన్ని గిన్నెలో వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు చికెన్ని వాటర్లో బాగా కలుపుకుని శుభ్రం చేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్తో పసుపు వాటర్తో మనం క్లీన్ చేసుకున్నామంటే నీచు వాసన అంతా పోయి చికెన్ అనేది ఫ్రెష్గా అవుతుందండి. అంతేకాకుండా ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇలా గిన్నె నిండా వాటర్ పోసుకుని బాగా శుభ్రం చేసి పెట్టుకోండి. అలాగే 2-3 సార్లు అయినా బాగా కడుక్కున్నామంటే ఆ స్మెల్ అంతా పోయి చికెన్ ఫ్రెష్గా వస్తుందండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూసి రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తం కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకోండి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 6 యాలకులు, 2-3 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. 1 ఇలాచీ కూడా వేసుకోండి. 2 బిర్యానీ ఆకుల్ని కూడా కట్ చేసి ఇలా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకోండి. కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వటానికి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. ఆనియన్స్ బాగా మగ్గించుకోండి. మరీ ఎక్కువగా బ్లాక్ కలర్ లాగా మగ్గాల్సిన పని లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేసిన మసాలా దినుసులు అలాగే ఆనియన్స్ కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇంకా కర్రీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకోండి. మసాలా మరియు ఉల్లిపాయ పేస్ట్ అండి. ఇదంతా కూడా ఆయిల్లో వేసేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నామంటే ఆనియన్స్ పేస్ట్లో నుంచి ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుందండి. ఎక్కువగా ఆనియన్స్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, ఎందుకంటే ముందుగానే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని గ్రైండ్ చేసాం కదా. ఇంకా ఆనియన్ పేస్ట్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఆయిల్ పైకి రిలీజ్ అవ్వగానే మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని ముక్కల్ని బాగా ఆయిల్లో బాగా కలుపుకుని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలుపుకొని ఉడికించుకోండి. మనం సాల్ట్ వేసిన తర్వాత చికెన్లో నుండి వాటర్ వస్తూ ఉంటాయి కదా, కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి చికెన్ అనేది చిక్కబడిన తర్వాత కారం యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఆనియన్ పేస్ట్ ఆయిల్లో వేసుకున్న తర్వాత అడుగున అంటుకుపోతూ ఉంటుందండి, మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్లు కారం వేసాను. ఇలా కారం వేసిన తర్వాత ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు చికెన్ ఉడకటానికి కావలసిన వాటర్ని పోసుకోండి. నేను 1.5 గ్లాసుల వాటర్ పోసానండి. ఇప్పుడు ఆ వాటర్లోకి ముక్కల్ని కరెక్ట్గా ములిగే వరకు సర్దుకోండి. ఇలా ముక్కల్ని సర్దుకున్న తర్వాత మూత పెట్టుకుని గ్రేవీ
చిక్కబడే వరకు ఉడికించుకోండి. కొంచెంసేపు ఉడికిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒకసారి సూప్ని టేస్ట్ చూడండి. కారం కానీ సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా చాలకపోతే యాడ్ చేసుకోండి. మనకి గ్రేవీ అనేది బాగా చిక్కబడాల్సిన పని లేదండి. అలాగని మరీ పలచగా కూడా ఉండకూడదు. కరెక్ట్గా ఉడికించుకోండి. కసూరి మేతి అండి, ఇది 2 చిటికెళ్ళు వేసుకోండి. దీని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని కర్రీలో బాగా కలిపేసుకోండి. గ్రేవీ అనేది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ చికెన్ కర్రీ అనేది చపాతీకి, పుల్కాకి, అలాగే పరోటాకి కానీ రైస్కి కానీ చాలా చాలా బాగుంటుందండి. నేను చూపించిన ప్రాసెస్తో ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ కూడా నచ్చుతుందండి. ఇంకా రెడీ అయిపోయింది చికెన్ మసాలా కర్రీ. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.